ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మెగా పీటీఎంకి సంబంధించినటువంటి తొలి పలుకులను తమ ప్రారంభ ఉపన్యాసంతో గౌరవ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ పోనా శశిధర్ ఐఏఎస్ గారు వారి యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని ఇస్తారు. ఈనాటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల మున్సిపల్ స్కూల్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మానవ అభివృద్ధి శాఖ, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ అండ్ ట్రైనింగ్ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఎస్ఎంసీ చైర్మన్ కు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు. చిన్నపిల్లలకు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నారు. ఇది ఒక శుభదినం. రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక కొత్త అధ్యయనం. ఈరోజు ఒకేసారి రాష్ట్రంలో నలుమూలల దాదాపు 45,000 పాఠశాలల్లో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు మనము ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సుమారుగా 1,20,00,000 మంది, అంటే పిల్లలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరి సమాజంలో ఉండే పెద్దలు అందరూ ఒకే చోట మీదకి రావటం అనేది ఒక గొప్ప విశేషం. చిన్న రాష్ట్రాలు, ఢిల్లీ వంటి చిన్న రాష్ట్రాల్లో కొంత ప్రయత్నం జరిగినప్పటికీ పెద్ద రాష్ట్రాల్లో మొదటిసారిగా మనం ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి మన ముఖ్యమంత్రి వర్యులు అపార అనుభవంతో ఈ విద్యారంగం మీద మంచి అవగాహన కలిగి ఇది వరకు అనేక మంచి కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్టు మనకి తెలుసు. వారి ఆలోచనలు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకి కుల మతాలకి తారతమ్యాలు లేకుండా నాణ్యమైన విద్య అందించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆకాంక్ష ఏంటంటే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని. మరి ఈరోజు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి చిన్నపిల్లలతో మాట్లాడి తెలుసుకొని చక్కటి సూచనలు ఇచ్చినందుకు సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమం చదువుల్ని బలోపేతం చేయాలంటే ప్రభుత్వం ఒక్కటే ఆలోచిస్తే సరిపోదు. ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సమాజంలో ఉండే పెద్దలు అందరూ భాగస్వాములు అవ్వాలని ఒక గట్టి నమ్మకంతో ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి చక్కటి అవకాశం మనందరికీ దొరికింది. చదువులు ఎలా బలోపేతం చేసుకోవాలో ఆలోచన చేసుకునే ఒక మంచి అవకాశం ఇది. మరి ప్రభుత్వ పాఠశాలలో చాలా సవాళ్లు ఉన్నాయని వారు గుర్తించడం జరిగింది. ఎన్ని సవాళ్లున్నా ఈరోజు మనం ఒక మంచి విత్తనం నాటితే రేపు మంచి ఫలితాలను సాధించవచ్చని వారి ఆలోచన. కాబట్టే వారి ఉన్నతమైన ఆలోచనల మేరకు ఒక ప్రణాళికాబద్ధంగా మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నాం. మరి ఈ ప్రయత్నంలో మీరందరూ కలిసి, మనం అందరం కలిసి ముందడుగు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు కార్యక్రమం చూస్తే ఇటు ఇచ్చాపురం నుంచి, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి సత్యసాయి జిల్లా అగలి, మడకసిర వరకు ప్రతి స్కూల్లో ఒక పండుగ వాతావరణంలో ఒక చదువులు వేడుకగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కార్యక్రమం చూస్తే మరి హెచ్పిసి కార్డ్స్ అనేది
హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేది ప్రతి విద్యార్థికి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో మనం ఈరోజు పేరెంట్ టీచర్కి ఒక ఇంటరాక్షన్ లా క్రియేట్ చేయడం జరిగింది. మరి అలాగే ప్రతి స్కూల్లో కూడా మౌలిక వసతులకు సంబంధించిన ఒక స్టార్ రేటింగు, అలాగే అకాడమిక్ అంటే చదువులకు సంబంధించిన ఒక స్టార్ రేటింగ్ కూడా ఏ స్కూలు ఎక్కడ ఉన్నారు, రాబోయే రోజుల్లో ఎలా మనం దీని మీద అభివృద్ధి చేయొచ్చు అనేది కూడా చర్చ కూడా జరుగుతుంది. మరి వారి వారి మంచి ఆలోచనలు, వారు చేయదలుచుకున్న సంస్కరణలు, ఆలోచనలన్నీ కూడా మరి పెద్దలు వారి ఉపన్యాసంలో మాట్లాడతారు. తల్లిదండ్రులు కూడా ఈరోజు చక్కటి ముగ్గుల పోటీలు కానీ టగ్ ఆఫ్ వార్ కానీ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు స్కూల్ ఇది మీ స్కూల్, మీ పాఠశాల, మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పే ఆలోచన. ఇది తొలిమెట్టు మాత్రమే. రాబోయే రోజుల్లో ఏదైతే చదువులు మనం బాగా మెరుగుపరచాలనుకుంటున్నామో, బలోపేతం చేయాలనుకుంటున్నామో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలనుకుంటున్నామో, ఈ ప్రయత్నంలో మహాయజ్ఞంలో మీరందరూ చేయి కలపాలని, మాతో పాటు ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ధన్యవాదములు సార్. బాపట్ల గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేసిన నరేంద్రవర్మరాజు గారిని తమ తొలి పలుకుల్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి పిల్లలతో ఒక సమావేశాన్ని రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన మన యువ మంత్రి నారా లోకేష్ గారు ముందుగా బాపట్ల ఈ స్కూల్ని ఎన్నుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దూరదృష్టి, నిజాయితీ అని నిరంతరం ఆలోచిస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఇటు అధికారుల్ని అటు రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మినిస్టర్లు కానీ బృందాన్ని అన్నిటినీ ముందుకు తీసుకెళ్తూ ఇంత వయసులో కూడా నవ యువకుల్లాగా ఉరకలెత్తిస్తూ ఒక మంచి గ్రోత్ రేటుకి తీసుకెళ్లే ఏపీలోనే నెంబర్ 1 కావాలని వికసిత్ భారత్ సంవత్సరానికి ఇండియాలో రాష్ట్రంలోనే మన రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని ఇప్పటి నుంచే ఆలోచిస్తూ మా ప్రాంతానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున, ఈ స్కూలు తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున, అలాగే మా జిల్లా అధికారుల తరపున స్వాగతం పలుకుతూ మీరందరూ ఆయన ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మన జీవితంలో మనందరికీ దేవుడు మంచి జన్మిస్తారు, మనిషి జన్మ. మన అందమైన జీవితానికి ఆహ్లాదంగా మన జీవితం అనుభవించాలని, ముందుకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. ఆర్థికంగా వెనుకంజలో ఉండి ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు కూడా కాన్వెంట్ చదువులు, పెద్ద పెద్ద చదివిన చదువులు పిల్లలతో సమానంగా పోటీలు పడాలని కలలు కంటూ ఉంటారు. గత కాలంలో, గత 5 సంవత్సరాల్లో స్కూలు వ్యవస్థ ఎలా దెబ్బతింది, ఎలిమెంటరీ స్కూలు వ్యవస్థ ఎలా దెబ్బతింది అనేది మీకు మాటల్లో చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆ ఎలిమెంటరీ వ్యవస్థ నుంచి, హై స్కూల్ వ్యవస్థ నుంచి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అన్ని ఎడ్యుకేషన్ వ్యవస్థని ఒక గాడిలో పెట్టాలి, ప్రోగ్రెస్
కార్డుల దగ్గర నుంచి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఆ బాధ్యతని గుర్తు చేస్తూ పిల్లలు ప్రభుత్వ స్కూల్స్లో కూడా బాగా చదువుకుంటారు అనే ఆ తల్లిదండ్రుల్ని, ఆ ఉపాధ్యాయుల్ని కలిపే ఈ కార్యక్రమం ఆయన మైండ్లో ఎలా వచ్చిందో కానీ మా మంత్రి గారు లోకేష్ బాబు గారికి ఈ విషయంలో మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆ కార్యక్రమం రాష్ట్రంలోనే ప్రతి స్కూల్లో ప్రతి చోట ఈ జరిగే కార్యక్రమంలో మా బాపట్లను ఎన్నుకుని మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. కానీ విచిత్రం ఏంటో కానీ 2022 డిసెంబర్ 9, 2023 డిసెంబర్ 8, 2024 డిసెంబర్ 7 మన ముఖ్యమంత్రి గారు మన బాపట్లోనే ఉన్నారు. లాస్ట్ టైం 8, అంతకుముందు 9వ తారీఖు, ఇప్పుడు 7వ తారీఖు ప్రతి సంవత్సరం మన బాపట్ల వస్తున్నారు. ఇలాగే ప్రతి డిసెంబర్లో మన బాపట్ల రావాలని మనం ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఆ దేవుడి ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుందాం. స్కూల్ గురించి కానీ ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పారు, తల్లిదండ్రుల సమావేశం గురించి కానీ. అలాగే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడాలి. నాకు 5 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. ఆ 5 నిమిషాల్లో నేను ముగించాలి. ఇప్పటికే 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 1 నిమిషంలోనే నేను ముగిచ్చేస్తా. ప్రభుత్వాలు ఎన్ని చేసినా పిల్లల మీద శ్రద్ధ ఫస్ట్గా తల్లిదండ్రులకు ఉండాలి. వాళ్ళతో ఎవ్రీడే 1 అవర్ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం చెబుతున్నారు, ఎలా ఉందమ్మా, నువ్వు బాగా చదవాలి, మన మంచి అందమైన లైఫ్ను ఆహ్లాదంగా రేపు గడపాలన్నా, ఆర్థిక పరంగా ముందుకెళ్లాలన్నా, ఆరోగ్యంగా కూడా ముందుకెళ్లాలన్నా కూడా చదువు అనేది ప్రామాణికం, మొట్టమొదటి మెట్టు. ఇటువంటి విజ్ఞానాన్ని నేర్చుకుని రాబోయే రోజుల్లో ఒక జ్ఞానం సంపాదించుకుని మన మంచి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. చాలా మంది బాధ్యతలు తీసుకుంటాం, ఎందుకంటే మన కళ్ళన్నీ ఆ పిల్లల మీదే ఉంటాయి. బాబు పెద్దోడు అవ్వాలి, బాగా చదవాలి, మన కుటుంబం బాగుండాలి అని. దానికి స్కూలు వ్యవస్థ బాగుండాలని మనకి తోడున్నారు మన లోకేష్ బాబు. ఈ వ్యవస్థలో ప్రతి విద్యార్థి కనీసం 90% అబౌవ్ స్కూల్ యావరేజ్ పాస్ అవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే చాలా అధ్వానమైన ఎలిమెంటరీ వ్యవస్థ దెబ్బతింది. ఆ వ్యవస్థని గాడిని పెట్టే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం కాకుండా ప్రత్యేకమైన ప్రోగ్రెసివ్ కార్డుల దగ్గర నుంచి, స్కూలు డ్రెస్సుల దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్కుల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజన పథకంతో సహా ఈరోజు ప్రభుత్వం అన్ని విషయాల్లో పిల్లలకి తోడు నీడగా, ఇది ప్రజల ప్రభుత్వం అని నిరూపిస్తూ ముందుకు సాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైన నమస్కారం కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీతో నువ్వు మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అదృష్టాన్ని కోల్పోతావు అని ఆ నరేంద్ర బాబు గారు చెప్పారు. మరి ఈసారి కూడా ఒక గొప్ప విషయం చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోతే పిల్లల ఆలోచన తీరుని మరి మనం ఎలా తెలుసుకోవాలి? కాబట్టి చాలా చక్కటి సూచన చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 125 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగినటువంటిది ఈ బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాల. ఇక్కడ ఎందరెందరో విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు, అనేక గొప్ప వ్యక్తిత్వాలుగా మలచబడ్డాయి. ఈ క్షణంలో 899 మంది విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో ఈ ప్రాంగణం అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ పాఠశాలకి సంబంధించినటువంటి నివేదికను అందించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని గారు శ్రీమతి బి రాజశ్రీ గారిని కోరుతున్నాం.
కార్యక్రమంకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంకు విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పాఠశాల విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, మంత్రులకు, స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు, మన జిల్లా కలెక్టర్ వెంకట మురళి గారికి, పాత్రికేయులకు, ఇతర పెద్దలకు నా నమస్కృతులు. పురపాలక సంఘ ఉన్నత పాఠశాల బాపట్ల పురపాలక సంఘము, బాపట్ల మండలము, బాపట్ల జిల్లాలో నిర్వహించుచున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులైన మా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు, సమాజ సేవకులకు, మహిళా పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పించుట నా అదృష్టంగా భావిస్తున్నాను. మన పాఠశాలలో విద్యార్థులకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని తరగతులకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులో ఉంది. విద్యార్థుల నమోదు వివరాలు: మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య 890, బాలుర సంఖ్య 533, బాలికల సంఖ్య 357, ప్రత్యేక అవసరములు గల విద్యార్థుల సంఖ్య 30. బడి బయట పిల్లలు: గత సంవత్సరం 15 మంది పిల్లల్ని బడి బయట పిల్లలుగా గుర్తించి వారిని మన పాఠశాలలో జాయిన్ చేయటం జరిగింది. విద్యార్థుల హాజరు: ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటి వరకు పిల్లల హాజరు శాతం అన్ని తరగతులు కలిపి 70%గా నమోదైంది. తరగతుల వారీగా విద్యార్థుల హాజరు వివరాలు: 6 నుండి 10వ తరగతిలో 10% హాజరు తీసుకురావడానికి ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి కృషి చేస్తున్నాం. అభ్యసన ఫలితాలు: మన విద్యార్థులు వారికి కావలసిన అభ్యసన సామర్థ్యాలను సాధించుటలో మన పాఠశాల 1వ స్టార్ రేటింగ్లో ఉంది. దానిని మా ఉపాధ్యాయులందరూ కలిసి 3 స్టార్ రేటింగ్ గా తీసుకురావాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను మన విద్యార్థులు 10వ తరగతిలో 70% ఫలితాలు సాధించారు. వెనుకబడిన ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతులు నిరంతరం నిర్వహిస్తూ అన్ని సబ్జెక్టుల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇంతటి కృషి చేసిన మన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి ఫలితాల్లో లెక్కల్లో, సైన్స్లో 100% సాధించినటువంటి ఒక విద్యార్థి కలరు. మౌలిక సదుపాయాలు: మన పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో 2 స్టార్ రేటింగ్ ఉంది. మన పాఠశాలలో మొత్తం 27 గదులు ఉన్నాయి. ఇందులో ఫ్యాన్లు, లైట్లు, కూర్చోడానికి బల్లలు, గ్రీన్ బోర్డులు, IFP ప్యానల్స్ ఉన్నాయి. బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. మన పిల్లలకు సురక్ష త్రాగునీరు అందుబాటులో ఉంచుటకు మన పాఠశాలలో RO ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయమునకు రూములు నిర్మాణంలో ఉన్నందువల్ల విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలు తరగతి గదిలోనే విద్యార్థులచే పుస్తక పఠనం చేసేలా ఏర్పాటు చేయడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం: ప్రభుత్వం నిర్దేశించిన మెను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాం. 70% మంది విద్యార్థులు మధ్యాహ్న బడి భోజనం తీసుకుంటున్నారు. మిగతా 30% విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు తల్లిదండ్రులందరూ కూడా సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర: ఈ పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, బ్యాగులు, షూస్, సాక్స్, బెల్ట్స్ అందిస్తున్నాం. వీటిని రోజువారీ ఉపయోగించేలా విద్యార్థులను ప్రోత్సహించుచున్నాము. ఆటలు, క్రీడలు, క్రమశిక్షణ: ప్రతిరోజు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మాస్ పీటీ చేయిస్తున్నారు. విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి ప్రభుత్వం ఇచ్చిన క్రీడా కిట్లతో వివిధ ఆటలు ఆడిస్తున్నాం. స్కూల్ గ్రౌండ్ లో కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. మన పాఠశాల గత 2 విద్యా సంవత్సరాల్లో సాధించిన విజయాలు: 2 విద్యార్థులు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. NMMS జాతీయ ఉపకార వేతనాలకు 1 ఎంపికయ్యారు. NCC స్కౌట్ అండ్ గైడ్స్ లో
రాష్ట్ర స్థాయి క్యాంపులో పాల్గొని ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ శుభ సందర్భంగా తల్లిదండ్రులకు చిన్న విజ్ఞప్తి చేయుచున్నాము. మన పాఠశాల ఉపాధ్యాయుల కృషి, మీ సహకారం వల్లనే విద్యా వికాస క్రీడా విజయాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా మీరందరూ ఇదే సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులు, మీరు ఇటు పాఠశాల యాజమాన్య కమిటీ, ఇతర సమాజ సభ్యులు కూడా పూర్తి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాం. మీ పిల్లలు పాఠశాల సమయానికి వచ్చేలాగా మరి చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంతో మెలిగేలా నైతిక విలువలు నేర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఏ విద్యార్థిలో ఏదైనా ప్రత్యేక మార్పులు కనిపించినట్లయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తెలియచేయాలి. ఆ విద్యార్థితో మాట్లాడి కారణాలు తెలుసుకొని సమస్య పరిష్కారానికి మా వంతు కృషి మేము దేశ చేస్తాం. భవితకు యువత భవిత. ఇలాంటి యువతకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను, కష్టాలను తెలియజేసే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేదికపై ఉన్న జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు మరియు బోధనాభ్యాస సామగ్రి విద్యార్థులకు బహుకరించి ఉన్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటి కాస్ట్ 60,000 పెట్టి మరి గోరంట్ల వాసుబాబు గారు USA నుంచి మన పాఠశాలకు మరి పంపించినటువంటి దాన్ని బట్టి వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మన పాఠశాల మరింత అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. పాఠశాల ఆట స్థలము అభివృద్ధికి, ప్రహరీ గోడ నిర్మాణానికి, విద్యార్థులకు అవసరమైన ఇతరత్ర సౌకర్యాలు కల్పించేందుకు మీ సాయం కోరుతున్నాము. ఈ సమావేశంపై మీ అభిప్రాయాలను, సూచనలను కాగితం మీద రాసి సూచనల పెట్టెలో తప్పనిసరిగా వేయాలని కోరుకుంటున్నాం. అందరూ కలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ సమావేశం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి బంధం ఏర్పడినందుకు సంతోషంగా ఉంది. విద్యార్థుల ప్రగతికి మీ సహకారం ఎంతైనా అవసరం. చేయి కలుపుదాం. తద్వారా మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి భావి భారతాన్ని నిర్మిద్దాం. జై హింద్. ఇట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. విద్య అత్యంత అమూల్యమైనది. విద్య ఎవరికైతే బాగా ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ అనేక నేరాలు అరికట్టపడతాయని సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా చేస్తూ మరి విద్య పైన అనేక అవగాహన కలిగినటువంటి శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, వారు విద్య కోసం అనేక డ్రైవ్స్ కూడా నిర్వహించారు. వారిని ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సందేశాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. సభకు నమస్కారము. ఈరోజు చాలా ఉంది. బాపట్లలో మన మధ్య మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలో వచ్చి ఇంత సమయం కేటాయించి పిల్లలతోని, టీచర్లతోని, ఆ తర్వాత పేరెంట్స్తోని కూడా కూర్చుని మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. 35 సంవత్సరాల సర్వీస్లో నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు. మరి మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలో వచ్చి ఇంత సమయం కేటాయించినది ఆయనకు మీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన యువ నాయక నారా లోకేష్ గారు మానవ వనరుల అటు విద్యాభ్యాసము, స్కిల్ డెవలప్మెంటు, IT ఈ అన్ని డిపార్ట్మెంట్స్ చూస్తున్న మన యువ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు, ఆ తర్వాత సెక్రటరీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. అందరూ ఒక విషయం చెప్తున్నాను. 9 సంవత్సరాలు ఒక అధికారిగా నేను మన ముఖ్యమంత్రి గారితో పనిచేశాను. చాలా గట్టిగా ఆయన ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే రేపు మన భారతదేశము, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఆ భవిష్యత్తు అంతా పిల్లల చేతిలో ఉంది. మన పిల్లలు గట్టిగా చదువుకుని మంచి పౌరులు అవుతే, రేపొద్దున మంచి భారత పౌరులు అవుతే మన దేశం చాలా గట్టిగా తయారవుతుంది. చాలా గట్టిగా నమ్మే మనుషులలో మన ముఖ్యమంత్రి గారు. అందుకే ఇంత సమయం కేటాయించి మనతో కూర్చుని మాట్లాడి విద్యాభ్యాసాన్ని ఇంకా ఎలాగా ఇంప్రూవ్ చేయాలి,
మన పిల్లలకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఎలా కలిగించాలి, అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు బిడ్డలు షైన్ అయ్యి మొత్తం ప్రపంచంలో తెలుగు ఖ్యాతిని ఎలాగ పెంచాలి అని ఆయన తపన పడతా ఉన్నారు. మనం క్లియర్గా తెలిసిపోతా ఉంది. అదేవిధంగా చూస్తే మన నారా లోకేష్ గారు మంత్రి గారు ఎంత చక్కగా స్కీమ్లు తయారు చేసి ఇప్పుడు పేరెంట్ టీచర్ ఈవెంట్ ఏదైతే పెట్టారో మెగా పేరెంట్ టీచర్ మీట్ పెట్టి ప్రతి స్టూడెంట్కి ఎక్కడ నెగ్లెక్ట్ అవ్వకుండా నోబడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే కాన్సెప్ట్ మీద కేవలం స్కూల్ ఎడ్యుకేషనే కాదు, తర్వాత స్కిల్ డెవలప్మెంటు, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు ఎలాగా కలిగించాలి మన పిల్లలకి. ఎవరు వెనకపడకూడదు, ఎవరిని వదలకూడదు, నోబడీ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనే ఒక చక్కటి ఆలోచనతో మన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం స్కూల్ చూసాం, మున్సిపల్ స్కూల్ మొత్తం చూసి తిరిగి చూసాం. ఏమిటంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ స్కూల్ అంటామో ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఒక కార్పొరేట్ స్కూల్ లాగా పనిచేయాలి. కార్పొరేట్ స్కూల్లో ఎట్లాంటి విద్యాభ్యాసం ఇస్తామో అటువంటి చక్కటి విద్యాభ్యాసం మన పిల్లలందరికీ ఎవరిని వదలకుండా అయ్యాలని ఆయన ఆలోచన. ఈరోజు ఇప్పుడు చూసాము మన స్కూల్లో ఇక్కడ డిజిటల్ ల్యాబ్ కానీ డిజిటల్ లైబ్రరీ కానీ లేదని చెప్పారు. నేను మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి డిజిటల్ ల్యాబ్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తానని మీ అందరి తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి నేను హామీ చేసుకుంటూ మరి ఇటు చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. ముత్యాల్లాంటి మాటలతో ఈ క్షణాలకు ఎంతో విలువ తెచ్చినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యుల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ పాఠశాల విద్యార్థిని ఈ జ్యోత్స్న 10th క్లాస్ సి సెక్షన్ లో చదువుకుంటుంది. తను సైబర్ అవేర్నెస్ పాంఫ్లెట్ ను మనకు ప్రజెంట్ చేస్తారు. రమ్మ. ఓకే, క్యారీ ఆన్. దగ్గర పెట్టుకోమా, దగ్గర. My name is E. Joshna. I am studying 10th C section. విద్యార్థులపై ఇంటర్నెట్, సెల్ ఫోన్, గ్యాడ్జెట్ దుష్ఫలితాలు, సైబర్ నేరాలపై అవగాహన. విద్యార్థులు చాలా మంది సెల్ ఫోన్, ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపటం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్యవసానాలు: సెల్ ఫోన్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది, పాఠాలు శ్రద్ధగా వినకపోవడం, చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఉదయం త్వరగా నిద్ర లేవలేక స్కూల్కి టైంకి రాలేరు. ఓవైపు వ్యసనం, మరోవైపు మోసం. పిల్లలకు సెల్ ఫోన్లు, ట్యాబ్స్ ఇచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు, ప్రమాదకరమైన ఆటలు, అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, చిన్న నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాల బ్లాక్ మెయిల్ కి దొరికిపోతున్నారు. కొందరు మోసపోయి ఆత్మహత్యలకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోవడం, మోసం చేయడం, ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు. సైబర్ మోసవాలపై తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు. సెల్ ఫోన్, ట్యాబులు, ఇంటర్నెట్ కి దూరంగా ఉండడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్లు అన్ని పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య, వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి. సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని సూచనలు: మీ పేరు, చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడు షేర్ చేయవద్దు. మీరు ఏదైనా తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు. మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం, మాట్లాడడం చేయరాదు. మీ ఫోన్, టాబ్లెట్లు, కంప్యూటర్లు జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్లతో లాక్ చేసుకోవాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి.
కావున భావి భారత పౌరులమైన మనమందరం ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా వహించినట్లయితే ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. సైబర్ మోసాలకు గురి అయినప్పుడు మనమందరం పోలీసుల సహకారం తీసుకొని మర్చిపోవద్దు. వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి రక్షణ పొందుదాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాఠశాల మరొక విద్యార్థి ఇప్పుడు డి జాన్ ప్రకాష్. ఏ సబ్జెక్ట్ అది? ఇంకొకరు ఇది యాంటీ డ్రగ్స్ మీద మాట్లాడతారు. మాట్లాడండి రా బాబు. చిన్న వయసులోనే పిల్లలు మత్తు పదార్థాల బానిస పడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో నిజాం కాలంలో పిల్లలను త్వరగా చంపేయటానికి రాజులని నశింప చేయాలనేటువంటి ఈ మత్తు పదార్థాల ప్రయోగం జరుగుతూ ఉండేది. మరి దానికి సంబంధించి ఈ రోజు సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డి జాన్ ప్రకాష్ 9th క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాడు. తను మత్తు పదార్థాల గురించి మనకు తెలియజేస్తాడు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు జాన్ ప్రకాష్ సార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. దగ్గర పెట్టుకో, గట్టిగా మాట్లాడు, కాన్ఫిడెంట్ గా మాట్లాడు. డ్రగ్స్ వద్దు బ్రో. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గుమందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. నిజమా కాదా? మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది. చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్టు ఇస్తోంది ప్రభుత్వం. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తోంది మన ప్రభుత్వం. మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి. హోంవర్కులు చేసుకోండి. మీకంటే పెద్దవారు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు. బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే బిళ్లల రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి. స్కూల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలని చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి. డ్రగ్స్ వద్దు బ్రో. అందరూ చెప్పండి, డ్రగ్స్. మరొకసారి చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా బాగా మాట్లాడారా. థ్యాంక్ యూ జాన్ ప్రకాష్. వద్దు బ్రో అంటూ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడారు. ఈ రెండు కూడా పెద్ద సవాళ్లు మనకు. ఇక్కడుండే 2 నిమిషాలు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే కడప జిల్లా అధ్యక్షులు ఫ్లోరిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారికి మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు వి రామచంద్రారెడ్డి గారికి,
అలాగనే కడప జిల్లా ఎమ్మెల్యేలు చైతన్య గారికి, వరదరాజరెడ్డి అన్న గారికి, అలాగనే కడప జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగనే పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ చైతన్య మైలవరపు గారికి, అలాగనే ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. అనేక ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం. అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడుండే పేరెంట్స్ అందరినీ, పిల్లలందరినీ, ఇద్దరు చెప్పింది మీ అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. ఫస్ట్ టైం అర్థమైందంటే చేతులు పైకి ఎత్తండి. ఓకే. రెండోది, మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఓసారి ఆడంబ సూరత్వం ఇప్పుడు మీ మనసులోకి ఎక్కింది. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం అయితే ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వకూడదు. లేకపోతే ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని వాచ్ చేసుకుంటా ఉండాలని ఆలోచిస్తారు. వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా
అజాగ్రత్త అన్నది చాలా అవసరము. విద్యార్థులను సక్రమమైన మార్గంలో తీసుకెళ్లి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా, ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా. ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యత ఉంది, స్కూల్లో టీచర్స్కి ఎంతో బాధ్యత ఉంది. వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏదన్నా మార్పు వచ్చిందని గమనించుకొని ఇమీడియట్ గా దాని మీద రివ్యూస్ చేసుకోవాలి. అలాగనే సమాజంలోని మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా మన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎక్కడన్నా ఏదన్నా ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఇక్కడుండే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఆ విషయాల్ని మాట్లాడతాను. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్ అందరూ చేలిపైకి ఎత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, చేలిపైకి ఎత్తాలి. మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అదే నా కల. ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అది చేయాల్సిన కోరుకుంటూ ఇద్దరి పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా బాగా మాట్లాడారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది. ఆ సమస్యని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిల్లలు. ధన్యవాదాలు సార్. తదుపరి ఈ పాఠశాలలోని ప్రతి మట్టి అణువుతోటి అనుబంధం పెంచుకున్నటువంటి పూర్వ విద్యార్థి డాక్టర్ పివి కృష్ణయ్య గారు. వారు ఎంటమాలజిస్ట్ గా, అకాడమిషియన్ గా అత్యంత గురుతరమైన బాధ్యత వహించారు. వారు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలందించారు. బాపట్ల డీన్ గా అగ్రికల్చర్ కాలేజెస్ నెయిరాలో, బాపట్లలో కూడా సేవలందించారు. 25 మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి, 6 డాక్టరల్ స్టూడెంట్స్ స్కాలర్స్ కి సేవలందించారు. వారికి గైడ్ చేశారు. 160కి పైగా రీసెర్చ్ పేపర్స్ తయారు చేశారు. అలాగే మరి అనేక అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఎంటమాలజీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ నుంచి వారు స్వీకరించారు. 40 కోట్లు అని చెప్తారంటే మాకు 15th ఫైనాన్స్ కమిషన్ కింద 4 కోట్లు వచ్చాయి. మాకు దాదాపు 5 లక్షల పైచిలుకు జనాభా, 5 లక్షల పైచిలుకు జనాభా ఒక చిన్న ప్రదేశంలో. నాది కంప్లీట్ గా అర్బన్ కాన్స్టిట్యున్సీ, విస్తీర్ణం తక్కువ. ఈ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పనలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. శానిటైజేషన్, వాటర్, రోడ్లు. నేను ఈ 6 నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతా ఉన్నాను. మాకు మంచినీళ్లు కావాలా. మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడప నియోజకవర్గంలో డ్రైనేజ్ వాటరే మళ్ళా పెన్నాలోకి కలిసి అదే వాటరే పంపు చేసుకుని తాగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. ఇది 20 సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి, జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప. కానీ ఈ హెడ్ క్వార్టర్స్ లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. పంపు చేసి బోర్లేసి నీళ్లు ఇళ్లకు సప్లై చేస్తున్నారు. అది 5-6 రోజులకు ఒకసారి నీళ్లు సప్లై చేసే పరిస్థితి ఉంది. మురికి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. మాకు ఒక ఎస్టీపీ లేదు. మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం. ఈ రోజు కూడా 2-3 రోజులకు ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే
మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా? కడప నియోజకవర్గము, కడప జిల్లా నుంచి 2 ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది. కానీ కడప హెడ్ క్వార్టర్స్ లో మంచినీళ్లు లేని పరిస్థితుల్లో మేము అతలాకుతలం అవుతున్నాం. ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను. మనము ప్రజలకి మంచి నీళ్లు, మంచి రోడ్లు ఇస్తే వాళ్ళు అద్వారా అభివృద్ధి చేసుకోవడము, వ్యాపారాలు చేసుకోవడం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. నేను ఇక్కడే ఉంటాను. నేను ప్రతి ఒక్క రోజు నీళ్లు కొనుక్కొని వాడతాను. దాదాపు ఈ యొక్క కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో 200 పైచిలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క వాటర్ ప్లాంట్స్ పెట్టుకొని వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని. కానీ ఈ యొక్క కడపకి మున్సిపల్ కార్పొరేషను నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనము కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇది చాలా క్రానిక్ ప్రాబ్లము. ఈరోజు కిరాణా స్టోర్స్ లో కూడా సైడ్ బిజినెస్ కింద చిన్న వాటర్ ప్లాంట్ పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయిపోయినాక ప్యూర్ వాటర్ తీసుకున్నాక రిలీజ్ అయ్యే ఇంప్యూర్ వాటర్ ని కూడా డ్రమ్ముల్లో వచ్చి పట్టుకొని వెళ్ళి వాళ్ళ నిత్యావసర అవసరాలకు వాడుకున్న పరిస్థితిలో ఈ కడప ఉంది. ఈ మేజర్ ఇష్యూని ఇన్ని సంవత్సరాలు ఇతర పార్టీ వాళ్ళు ఎందుకు దీని మీద దృష్టి సారించలేదో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్క ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి గెలిచానని చెప్తున్నారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు 10% కూడా వాళ్ళ దృష్టి ఈ నీళ్ళ మీద వాళ్ళు కేంద్రీకరించింటే ఈరోజు కడపకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు. ఈ దృష్టిని మీ దృష్టికి తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సమస్యని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మాకు రోడ్లైనా ఎంతో కొంత వేసుకుంటాం, ముందుకెళ్తాం. శానిటైజేషన్ కాలువలు ఎట్లో అట్లా చేసుకుంటాం. కానీ ఈ మంచినీళ్ళు అనేది బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ట్యాంకులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చి కడప నియోజకవర్గము రాయలసీమలో వెనకబడిన ప్రాంతము ఇది.